ఇండోర్లో ఫేస్ టు ఫేస్ విచారిస్తారు, కొన్ని సందేహాలను నివృత్తి చేసుకుంటారు, కొన్ని ప్రశ్నలను వేసి కొంత సమాచారాన్ని ఇండోర్ విచారణలో రాబడతారు. అనంతరము దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల పాటుగా ఈ ఇండోర్ విచారణ ఉంటుంది. ఇండోర్ క్లోజ్డ్ డోర్ విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ ఓపెన్ కోర్టులో విచారించబోతా ఉన్నారు. ఓపెన్ కోర్టులో కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి అనుమతించారు. దాదాపుగా 9 మంది నాయకుల్ని ఓపెన్ కోర్టుకి అనుమతించారు. కొద్దిమంది మీడియా ప్రతినిధుల్ని మాత్రమే ఈ ఓపెన్ కోర్టుకి అనుమతించారు. సో ఈ మీడియా ప్రతినిధులు పార్టీకి సంబంధించినటువంటి 9 మంది నేతల ముందు ఈ ఓపెన్ కోర్టులో కేసీఆర్ని పీసీ ఘోష్ ప్రశ్నించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో మొదటగా విచారణ ప్రారంభమయ్యే ముందు అన్ని నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేయించడం పరిపాటిగా వస్తుంది. ఈ ఓపెన్ కోర్టులో మొదటగా ప్రమాణం చేపించిన తర్వాత ఈ విచారణని ప్రారంభిస్తారు. సో కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయినటువంటి నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్లో 2 పియర్స్ కుంగిపోయినటువంటి నేపథ్యంలో ఆ కుంగుబాటుకు కారణం ఏంటి అనేటువంటి దానిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి పూర్తి నివేదికను అందజేయాలని చెప్పి ప్రభుత్వము సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ని ప్రభుత్వం నియమించింది. వాస్తవానికి 2023 సాధారణ ఎన్నికల కంటే ముందు ఈ ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా 2024 మార్చి 14వ తేదీన ఈ కమిషన్ను ఏర్పాటు చేశారు.